మై డే ఆస్పిరెంట్స్, నేను మీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రాము సార్. మనకి 2025 మెగా డిఎస్సిలో గత డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి టీజీటీ పీజీటీలో అడిగిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ గత ప్రశ్నలు అండ్ సమ్మిట్స్ అవార్డ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. సదస్సులు సమావేశాల నుంచి ఏ విధంగా అడిగాడు, అవార్డ్స్ నుంచి ఏ విధంగా అడిగాడు, కొన్ని టాపిక్స్ కొన్ని క్వశ్చన్స్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈసారి 2026 డిఎస్సి మనకి ఫిబ్రవరి ఈ మంత్లో రాబోతుంది. దాదాపుగా 10,000 పోస్టులో రాబోతుంది. హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నవారు, కొత్తగా ప్రిపేర్ అవుతున్నవారు, గతంలో 2025 మెగా డిఎస్సిలో 1 or 2 మార్క్స్ లేదా హాఫ్ మార్క్లో జాబ్ మిస్ అయిన వారు చాలామంది ఉన్నారు. మరి గత డిఎస్సిలో గత ప్రశ్నలు 2025 మెగా డిఎస్సిలో అడిగినవి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఫస్ట్ వన్ చూసుకుంటే ఏషియన్ సమ్మిట్లో 11వ సభ్య దేశంగా 2025లో ఏ దేశం చేరింది. అయితే వాడు అడిగింది లాస్ట్ టైం క్వశ్చన్ గమనించాలి. ఏషియన్ సమ్మిట్లో ఇండియాకి మెంబర్షిప్ ఉందా లేదని అడిగాడు. మరొక పేపర్లో ఏం తీసుకొచ్చండి, ఏషియన్ సమ్మిట్ ఏ ఇయర్లో ఏర్పాటు అయింది. మరొక పేపర్లో తీసుకొచ్చి ఏ విధంగా అడిగాడంటే ఏషియన్ సమ్మిట్లో 10వ దేశం ఏంటి. అప్పుడు 10 దేశాలు ఉండేవి. లేటెస్ట్గా 11వ దేశం అంటే అప్డేట్ ఇవ్వడం జరిగింది. మీకు గతంలో డిఎస్ఎల్ అడిగిన దానికి మీకు లింక్ చేసి ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ ఇటీవల కాలంలో 2025 అక్టోబర్లో అంటే ఏషియన్ సమ్మిట్లో 11వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది నాన్న అన్నాడు. ఆప్షన్ 1 తూర్పు తైమూర్, ఆప్షన్ 2 ఇండోనేషియా, ఆప్షన్ 3 సింగపూర్, ఆప్షన్ 4 వియత్నాం. ఇంతకీ ఏషియన్ సమ్మిట్ మనకి 1967లో ఏర్పాటైంది. 1967లో ఏర్పాటైంది. ప్రధాన కార్యం జకర్తా, ఇండోనేషియా రాజధాని జకర్తాని గుర్తు రావాలి. మరి ఏషియన్ సమ్మిట్లో 11వ సభ్య దేశంగా ఇటీవల కాలంలో 2025 అక్టోబర్ సమయంలో ఏ దేశం జాయిన్ అయింది, ఏ దేశం సభ్యత్వం తీసుకుందంటే తూర్పు తైమూర్. ఈ తూర్పు తైమూర్నే తైమూర్ లెస్తే అంటారు. తైమూర్ లెస్తే ఓకేనా. తైమూర్ లెస్తే అంటే ప్రధానంగా మీకు సదస్సులు సమావేశాలపైన ఐడియా ఉండాలి. సదస్సులు సమావేశాలు అంటే సమ్మిట్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. G20, బ్రిక్స్, నాటో, బిమెస్టెక్, సార్కు, కాఫు, నాము ఇలాంటి సమ్మిట్స్ పైన ఐడియా ఉండాలి. G20 ఎప్పుడు స్టార్ట్ అయింది 1999, G7 1975, కాఫ్ 1995, నామ్ 1961. నామ్లో సభ్య దేశాలు అయితే ప్రజెంట్ 121 ఉన్నాయి. అదే నాటోలో 32 ఉన్నాయి, బ్రిక్స్లో 11, సార్క్లో 8, బిమెస్టెక్లో 7 కంట్రీస్. ఇలా మన సమ్మిట్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. 11వ సభ్య దేశంగా ఏషియన్ సమ్మిట్లో చేరింది ఏంటి సార్ అంటే తూర్పు తైమూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏషియన్ సమ్మిట్ ఇండోనేషియా రాజధాని అంటే ఇండోనేషియాలోని బాలి అనే ప్రాంతంలో జరిగింది. ఓకేనా. ఏషియన్ సమ్మిట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది నాన్న అంటే జకర్తా గుర్తు రావాలి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ నాన్న గత ప్రశ్నల్లో మరొక సమ్మిట్ గురించి. మరొక సమ్మిట్ SCO సదస్సులో మొత్తం సభ్య దేశాలన్నీ. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ సమ్మిట్ 2001లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ బీజింగ్ చైనాలో ఉంది. దీని సభ్య దేశాలు మొత్తం ఏంటంటే 10 సభ్య దేశాలు. దీంట్లో ఇండియాకి మెంబర్షిప్ ఉందంటే ఉంది. అది ఏషియన్ సమ్మిట్లో ఇండియాకి మెంబర్షిప్ లేదు, బట్ SCO కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇటీవల కాలంలో SCOలో 10వ సభ్య దేశంగా 10th మెంబర్గా ఏ దేశం యాడ్ అయ్యింది అంటాడు. బెలారస్ యాడ్ అయింది. బెలారస్. ఓకేనా ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గత ప్రశ్నలో గత డిఎస్సిలో అంటే మరొక సమ్మిట్ క్రింది వాన్లో సరికానది. సరికానది అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ రాంగ్ ఆన్సర్ అంటే 3 రైట్ ఉంటే ఒక రాంగ్ ఉంది. సార్క్ సమ్మిట్ అడిగాడు. సార్క్ సమ్మిట్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోఆపరేషన్. ఇది 1985లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయము
నేపాల్ రాజధాని కాఠ్మండమా? ఇందులో సభ్య దేశాల సంఖ్య 8. సార్ కోడ్ ఏంటి? MBBS స్పెయిన్. MBBS స్పెయిన్. అంటే మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్. అంటే సార్క్లో కూడా ఇండియా మెంబరు. ఓకేనా? సార్క్ 18 సమ్మిట్ లాస్ట్ వన్ 2014లో జరిగింది, మరలా జరగలేదు. అంటే ఇది కరెక్ట్ స్టేట్మెంట్, వాడికి కావాల్సిన రాంగు. కాఫ్ ఇది ఒక వాతావరణ మార్పుల సదస్సు, క్లైమేట్ సమ్మిట్ 1995లో ఏర్పాటైంది. దీంట్లో కూడా ఇండియా మెంబర్షిప్ ఉంది. దీంట్లో 198 కంట్రీస్ ఉంటాయి. అంటే 197+1. ఒక యూనియన్ పేరే యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ ఉంటుంది. బ్రిక్స్ ఏర్పాటు 2001 కాదు, ఇది 2009. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 2009లో ఏర్పాటైంది. దీంట్లో ప్రస్తుతం సభ్య దేశాలు 11, 5+6 ఉన్నాయి. లేటెస్ట్గా 6 యాడ్ అయ్యాయి. అది ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, సౌదీ అరేబియా, UAE. లేటెస్ట్గా 11వ సభ్య దేశంగా ఏం యాడ్ అయింది అంటే ఇండోనేషియా యాడ్ అయింది. ఇండోనేషియా. నెక్స్ట్ వన్ నార్టో అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి అంటారు. 1949 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యం బ్రసెల్స్. దీంట్లో ఇండియాకి మెంబర్షిప్ లేదు. దీని ప్రజెంట్ సభ్య దేశాల సంఖ్య టోటల్ మెంబర్స్ 32. 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ 2023లో చేరింది. 32వ సభ్య దేశంగా స్వీడన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్స్ అవుతుంది ఆస్పిరెంట్స్. స్వీడన్ 2024లో సభ్యత్వం తీసుకుంది. ప్రజెంట్ నాటో సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి జేమ్స్ స్టోలెన్బర్గ్ అని గతంలో ఉండేవాడు. ఇప్పుడు ఆయన ప్లేస్తో కొత్తగా వచ్చింది మార్క్ రుట్టే కన్నా ముందు ఉన్న వ్యక్తి జేమ్స్ స్టోలెన్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. గత ప్రశ్నల్లో చూసుకోండి, అవార్డు అండ్ టాపిక్ నుంచి ఏ విధంగా అడిగాడు. భారతరత్న అవార్డును తొలిసారిగా 4 వ్యక్తులకు ఏ సంవత్సరం ఇచ్చారు? భారతరత్న అవార్డు భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇండియా. సెకండ్ హైయెస్ట్ అంటే పద్మవిభూషణ్, థర్డ్ హైయెస్ట్ అంటే పద్మభూషణ్, ఫోర్త్ పద్మశ్రీ. భారతరత్న అవార్డు స్టార్ట్ చేసింది 1954లో ప్రారంభించారు. చివరిసారిగా 2024లో ఇచ్చారు. ఒక ఇయర్లో గరిష్టంగా 3 వ్యక్తులకు ఇస్తారు. ఈ 1954 నుంచి 2024 మధ్య 53 మెంబర్స్కి ఇచ్చారు. 53 మెంబర్స్ గరిష్టంగా 3 వ్యక్తులకు ఇస్తారు. కానీ ఫస్ట్ టైం 4 మెంబర్స్కి ఇచ్చింది 1999లో ఇచ్చారు. 4 వ్యక్తులకి ఇచ్చింది 1999. సార్ ఈ 1999లో 4 మెంబర్స్ మనకు తెలియాలి. గోపీనాథ్ బార్దోలియా, పండిత్ రవిశంకర్, జయప్రకాష్ నారాయణ్, అమర్త్య సేన్. ఎవరు సార్? గోపీనాథ్ బార్దోలియా. నెక్స్ట్ వన్ పండిత్ రవిశంకర్, జయప్రకాష్ నారాయణ్. దిస్ ఇస్ ద లాస్ట్ వన్, అమర్త్య సేన్. వెరీ వెరీ ఇంపార్టెంట్స్. ఓకేనా? చివరిసారి ఎప్పుడు ఇచ్చారు? 2024లో ఇచ్చారు. 2024లో ఎంతమందికి ఇచ్చారు? 5 మెంబర్స్కి ఇచ్చారు. ఫస్ట్ టైం 5 మెంబర్స్కి ఇచ్చారు. భారతరత్న ఒక ఇయర్లో 3 మెంబర్స్కి ఇస్తారు కరెక్టే, కానీ ఫస్ట్ టైం 5 మెంబర్స్కి ఇవ్వడం ఎప్పుడంటే 2024లో. లాస్ట్కి ఇచ్చింది కూడా 2024. 2025 ఇవ్వలేదు. సరే, ఈ 5 మెంబర్స్ ఫస్ట్ వన్ జననాయక్ కర్పూర్ ఠాకూర్, ఎల్కే అద్వానీ అండ్ పివి నరసింహారావు. తర్వాత చౌదరి చరణ్ సింగ్. దిస్ ఇస్ లాస్ట్ వన్, ఎంఎస్ స్వామినాథన్. ఈ 5 మెంబర్స్లో ఆఫ్టర్ పోస్ట్ మస్ని మరణం తర్వాత ఇచ్చిన వ్యక్తులు ఎంతమంది అంటే 4 మెంబర్స్ ఉన్నారు. ఒక వ్యక్తి బ్రతికున్నారు అప్పుడు, ఒక ఎల్కే అద్వానీ. రిమైనింగ్ 4 మెంబర్స్ ఆఫ్టర్ పోస్ట్ మస్ని గుర్తు రావాలి.
జననాయక్ కర్పూర్ ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. 1999లో 4 మెంబర్స్ గోపీనాథ్ బార్దోలియా, పండిత్ రవిశంకర్, అమర్త్య సేన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆయనే గోపీనాథ్ బార్దోలియా, పండిత్ రవిశంకర్, జయప్రకాష్ నారాయణ, అమర్త్య సేన్. భారతరత్న ఇప్పటివరకు పొందిన మహిళలు ఎంతమంది? 5 మెంబర్స్. ఈ 5 మెంబర్స్తో ఇందిరాగాంధీ, మదర్ తెరీసా, అరుణ అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. సార్ ఇందిరాగాంధీకి 1971లో వచ్చింది, ఎంఎస్ సుబ్బలక్ష్మి 1980, అరుణ అసఫ్ అలీ 1997, ఎంఎస్ సుబ్బలక్ష్మి 1998, లతా మంగేష్కర్ 2001. ఈ 53 మెంబర్స్లో ఇప్పటివరకు వచ్చింది ఎంతమంది? 53 మెంబర్స్. ఈ 53 మెంబర్స్లో ఆఫ్టర్ పోస్ట్మస్లీ మరణం తర్వాత 18 మెంబర్స్కి వచ్చింది. ఈ 53 మెంబర్స్తో ఫారినర్స్ విదేశీయులు 2 మెంబర్స్ ఉన్నారు. ఆ 2 మెంబర్స్ ఫస్ట్ వన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సెకండ్ నెల్సన్ మండేలా. ఓవరాల్గా అవార్డు స్టార్ట్ చేసినప్పుడు 1954. 1992లో వచ్చింది ఎవరికి అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్, తొలి విద్యాశాఖ మంత్రికి వచ్చింది. 1991లో సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చింది, రాజీవ్ గాంధీ కూడా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచము. జాబితా 1, జాబితా 2, సెట్ ఏ, సెట్ బి. సెట్ ఏలో అవార్డ్స్ ఇచ్చాడు, సెట్ బిలో ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్నాడు. ఆస్కర్ అవార్డు ఇది ప్రపంచ సినిమా రంగంలో ఇచ్చే అత్యంత అవార్డు, హైయెస్ట్ మూవీ ఇన్ వరల్డ్. అర్జున్ అవార్డు క్రీడా రంగంలో ఇస్తారు. రామన్ మెగాసిస్ అవార్డుని ఏషియా నోబెల్ అంటారు. ద మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు ఇంగ్లీష్ నావల్స్కి ఇస్తారు. ఆస్కర్ అవార్డు స్టార్ట్ చేసింది 1929, అర్జున్ అవార్డు 1961, రామన్ మెగాసిస్ 57, ద మ్యాన్ బుక్కర్ ప్రైజ్ 69. అంటే ఆప్షను మా 3 రైట్ ఆన్సర్, ABDC. ఓకేనా, చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. ఆస్కర్ అవార్డు ప్రపంచ సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు. అర్జున్ అవార్డు క్రీడా రంగంలో ఇస్తారు, ప్రైజ్ మనీ 15 lakhs. రామన్ మెగాసిస్నే ఆసియా నోబెల్ అంటాం. 2025లో 67th రామన్ మెగాసిస్ ఎడిషన్ 67th ఎడిషన్. 2025లో 67th రామన్ మెగాసిస్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో మొత్తం 3 అవార్డ్స్, 2+1 అంటే 2 మెంబర్స్ 1 ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సంస్థ భారతదేశానికి చెందిన సంస్థ. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయ సంస్థ, ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ రామన్ మెగాసిస్ అవార్డు 2025. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయ సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకి రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెన్స్ అవుతుంది ఆస్పిరెంట్స్. ఓకేనా, అలాగే ద మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఇది ఇంగ్లీష్ నావల్స్కి ఇస్తారు. 2025లో ఎవరికి ఇచ్చారు అంటే డేవిడ్ సజలైకి ఇచ్చారు. ఈయన రాసిన ఒక బుక్కే ఫ్లాష్, FLESH. ద మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు అంటే ఇంగ్లీష్ నావల్స్కు, అదే ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అంటే దేనికి ఇస్తారు? అనువాద నవలకి ఇస్తారు. అనువాద నవలు అంటే ఒక వ్యక్తి రాస్తాడు, మరొక వ్యక్తి తప్పనిసరిగా ఇంగ్లీష్లో అనువాదం చేయాలి. ఇదైతే మ్యాన్ బుక్కర్ ప్రైజ్ ఓన్లీ ఒక పర్సన్ ఉంటాడు. ఇంటర్నేషనల్ అయితే 2 మెంబర్స్. ఒక వ్యక్తి రాస్తాడు, రాసే వ్యక్తి ఏ భాష రాసిన ప్రాబ్లం కాదు, అనువాదం చేసే వ్యక్తి తప్పనిసరిగా ఇంగ్లీష్లో అనువాదం చేయాలి. అలా 2025లో ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే బాను ముస్తాక్ గారికి, దీపా బస్తీ. బాను ముస్తాకు దీపా బస్తీకి రావడం జరిగింది. బాను ముస్తాక్ రాసిన హార్ట్ టు ల్యాంప్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే దీపా బస్తీ. బాను ముస్తాకు మన భారతదేశంలో ఏ భాష రచయిత అంటే కన్నడ భాష రచయిత్రి. ఓకేనా ఫ్రెండ్స్.